హాయ్ అండి. 7th మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్ అండి. మార్నింగ్ 4:30కి లేస్తాను. అప్పటి నుంచి నైట్ పడుకునేసరికి అన్ని పనులు అయ్యేసరికి 11 అవుతుంది. నేను పని వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా ఇంట్లో పని, వంట పని, క్లీనింగ్, కుకింగ్, ఇంకా బాబుని స్కూల్కి పంపించడం, బాబు పని బాబుని చదివించడం, ఇంకా వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా నాకు నేనే చేసుకుంటానండి, ఎవరి హెల్ప్ లేకుండా. అది ఒక సిస్టమేటిక్గా ఎలా చేసుకుంటాను మీ అందరికీ చూపించేస్తానండి ఈ వీడియోలో. దాంతోపాటు 7th మంత్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, ఇవన్నీ క్లియర్గా చెప్పేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి. ఇంకా ఇంట్రో కూడా ఇచ్చాను. 7th మంత్ ప్రెగ్నెన్సీ అంటే 3rd ట్రిమిస్టర్లోకి ఎంటర్ అయ్యాం కదా. ఈ టైంలో నా రొటీన్ ఎలా ఉంటుంది మీకు చూపించేద్దామనండి. అంటే మార్నింగ్ 4:30కి లేస్తాను. అప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 11 o'clock వరకు మీకు అంతా ఒక డే అంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏ టైంలో ఎలా చేసుకుంటాను, ఈ టైంలో కూడా మన ఇంట్లో పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చండి, కొంచెం స్లోగా. అయితే మందికి బెడ్ రెస్ట్ అంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం చేయకూడదు. డాక్టర్ సజెషన్స్ వినాలి. నాకేం చెప్పారంటే డాక్టర్, నీ పని నువ్వు చేసుకో, అన్ని ఈవెన్ బాత్రూమ్ క్లీనింగ్తో సహా అన్నీ నేనే చేసుకున్నానండి. హెవీ లిఫ్టింగ్లు ఇలాంటివన్నీ చేయకూడదు కదండి. నేను అలాంటివి ఏం చేసేలేదులే, కానీ మామూలుగా నా పని నేను చేసుకున్నాను. ఎక్కువ బెండ్ అవద్దని చెప్పారు. బట్ బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు కొంచెం కూర్చొని కొంచెం గ్యాప్ ఇచ్చి అలా చేసుకునేదాన్ని. అది పక్కన పెడితే నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుందండి. 4:30కి లేవాల్సి వస్తుంది. ఎందుకంటే 5 o'clockకి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేను ఏం చేస్తానంటే కర్రీ నైట్ చేసేసి పెట్టేసుకుంటానండి. ఆయనకి ఆఫీస్లో ఓవెన్లు ఇవన్నీ ఉంటాయి. సో హీట్ చేసుకుంటారు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి హీట్ చేసుకొని తింటారు. మార్నింగ్ రైస్ పెట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేసి పంపించేస్తాను ఆయన వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయ్యేసరికి మా శ్రీహాన్స్ లేస్తాడనమాట. వీడికి 8:15కి బస్సు వస్తుంది. ఒక్క మా శ్రీహాన్స్ స్కూల్ మాత్రమే 8:15 అండి. రిమైనింగ్ స్కూల్స్ అన్నీ 6:15, 6:30, ఇంకా 7, మ్యాక్సిమం 7 అంతే అలా వస్తుంది. ఈ స్కూల్ అది కూడా బాయ్స్కి సపరేట్ టైమింగ్స్, మళ్ళీ గర్ల్స్కి సపరేట్ టైమింగ్స్. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మా శ్రీహాన్స్ స్కూల్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పాను. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అయితే అది పక్కన పెడితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోతానని చెప్పాను కదా. తర్వాత అప్పుడు మా శ్రీహాన్స్ని లేపి నేను వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉంటాను. ఈ లోపల రెడీ అయిపోతాడు. ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుద్దండి. హాట్ వాటర్ తాగిన తర్వాత ఏమైనా తింటాం, అప్పటివరకు ఏం తిన్నాం. శ్రీహాన్స్కి కూడా సేమ్ ఫస్ట్ లేచిన వెంటనే హాట్ వాటర్ ఇస్తాను. ఒక్కొక్కసారి బ్రష్ చేసిన తర్వాత కూడా ఇంకో గ్లాస్ తాగుతాడు. హాట్ వాటర్ తాగిన తర్వాత ఎగ్గ తిని అప్పుడు మిల్క్ తాగేసి స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్ ఎలా అంటే అండి, వీళ్ళకి 8కి వెళ్తారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి 3:30కి వస్తారనమాట. అంటే 8:15కి బస్సు వస్తుంది, మళ్ళీ 3:30కి ఇంటికి వస్తారు. సో యాక్చువల్గా లంచ్ పెట్టాలి. లంచ్ మా వాడేమో రైస్ ఐటమ్ వద్దు తిన్నా అంటాడని వాడికి బ్రేక్ఫాస్టే పెడతాను. దాంతోపాటు ఒక లడ్డు పెట్టాను కదండి. ఎప్పుడు నేను అలాగా హెల్దీ లడ్డు, ఎనర్జీ లడ్డు ఒకటి చేస్తాను. తిల్ లడ్డు కానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఎప్పుడు చేసి పెట్టుకుంటాను. బాక్స్లో ఒక్కొక్కటి వాడికి వేస్తూ ఉంటాను అనమాట. అది ఒక బనానా అంతే, వేరే ఫ్రూట్ ఏం పెట్టినా తినడు, అందుకని బనానే పెడతాను. చాలామంది ఏం చేస్తారంటే క్యారెట్ ఇలాంటివన్నీ పెడతారు. వాడు ఇంటికి వచ్చాక తింటాడు కానీ అక్కడ తిండనమాట. సో వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడిని పంపించేస్తాను. మార్నింగ్ మా శ్రీహాన్స్ గారిని పంపించేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళేదాన్నండి. క్లైమేట్ చాలా బాగుండేది. అప్పుడు వింటర్ సీజన్ కదా, కరెక్ట్గా మా వాడు వెళ్ళే టైంకి మంచిగా ఎండ వచ్చేది. మామూలుగా ఇది వరకు జెమ్స్కి వెళ్ళేవాడని చెప్పాను కదా, అప్పుడు 6:30కి వెళ్తే అది వింటర్ సీజన్లో 6:30 కంటే చీకటిగా ఉండి చలేసేసేది. కానీ వింటర్ టైంలో ఈ టైమింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ పక్కన చలేసేస్తూ ఉంటుంది కదా, ఎండ వస్తూ ఉంటుంది, క్లైమేట్ కూల్గా, అంటే ఎండ ఉండదు చలి ఉండదు, అంత బాగుంటుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 15-20 మినిట్స్ వాక్ చేసి వచ్చేసేదాన్ని. వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని అనమాట. మార్నింగ్ అసలు ఇంకా వాటర్ మాత్రం 3-4 కప్స్ తాగేదాన్ని లేచిన దగ్గర నుంచి, అంతే. ఇంకా ఫుడ్ ఏం తినేదాన్ని కాదు. వచ్చిన తర్వాత మా శ్రీహాన్స్ని దింపేసి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని టాబ్లెట్స్ వేసుకొని కాఫీ మాత్రం తాగేదానండి. మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఫోలిక్ యాసిడ్ వేసుకునేదాన్ని టాబ్లెట్స్. ఆఫ్టర్నూన్ నైట్ ఎలా అంటే ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వేసుకునేదాన్ని అనమాట. యాక్చువల్గా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాబట్టి కాఫీ అవాయిడ్ చేయమని చెప్పారు. ప్రెగ్నెన్సీ టైంలో కాఫీ అస్సలు తాగకూడదు. బట్ నేను అలవాటు అయిపోయి ఇంకా కొంచెం తాగేదాన్ని అనమాట. ఎక్కువ కాదు కానీ ఇప్పుడు అంత పెద్ద కప్పు కనిపిస్తుంది కానీ అందులో హాఫే తాగేదాన్ని. అది కూడా బెల్లం కాఫీయే తాగేదానండి. పాత బెల్లం ఇండియా నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మ ఇచ్చింది. అది వేసుకొని ఒక్క పూట మాత్రమే హాఫ్ కప్పు కాఫీ మాత్రం తాగేదాన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత. అలవాటు అయిపోయి ఉండలేకపోయేదాన్ని. కొంచెం కాఫీ పడితే తప్ప మనకి బ్రేక్ఫాస్ట్ అయిందన్న ఫీల్
వచ్చేది కాదు. యాక్చువల్గా కాఫీ బదులు ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగాలి. మా అమ్మేమో క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇవన్నీ జ్యూసులు తాగమని. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చేది కాదు అసలు. అంటే ఎప్పుడు తాగలేదు మనం, ఇంకా చేసుకుని తాగాలంటే అదంత పెద్ద టాస్క్ కదా. చూడు నేను కాఫీ తాగుతున్నప్పుడు ఎప్పుడు కూడా బేబీ మూమెంట్స్ భలే తెలిసేవి. ఎంత చక్కగా కదిలిపోయేదో లోపల బేబీ. వేడివేడిగా ఎప్పుడు కాఫీ తాగినా, ఎప్పుడైనా టీ తాగినా వేడివేడిగా చక్కగా మూమెంట్స్ తెలిసేవండి. రోజుకి మనం కౌంట్ చేసుకోవాలంటే నాకు డాక్టర్ చెప్పింది, ఎన్ని టైమ్స్ నువ్వు అదే బేబీ మూవ్ అవుతుందో కౌంట్ చేసుకోమనేవారు. అంటే ఈరోజు కౌంట్ చేసుకున్నాం అనుకో, రేపు ఒకవేళ మూమెంట్ లేకపోతే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, డాక్టర్ అడిగితే చెప్పాలన్నమాట. సో అలాగా మనం చెక్ చేసుకోవాలి. నేనైతే డే టైం అని తెలిసేది కాదు, కానీ నైట్ టైం మాత్రం బాగా తెలిసేది నాకు మూమెంట్స్. ఎప్పుడైనా మూమెంట్స్ తెలియట్లేదు అంటే అలాంటప్పుడు హాట్గా కానీ కూల్గా కానీ ఏదైనా తాగి ట్రై చేయండి. వెంటనే మీకు మూమెంట్స్ తెలుస్తుంది. దానికి పెద్ద ఏం పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఏం చేయాలో ఏంటో కూడా. మార్నింగ్ నేను అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ తాగేదానండి. అంటే రెగ్యులర్గా తాగితే చాలా మంచిది. బట్ కానీ ఇక్కడ రెగ్యులర్గా తాగలేమండి మనం. కోకోనట్ కాస్ట్ అలా ఉంటుంది. అంటే ఒక్కొక్క కోకోనట్ 250, 200 అలా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు తెచ్చుకొని తాగేదాన్ని అనమాట. వారానికి 2. అది కూడా ఆఫర్ ఎలా అంటే 150 అలా పెట్టాడు అనుకోండి, అప్పుడు తెచ్చుకునేదాన్ని. ఆ తర్వాత ఇల్లంతా సర్దుకొని క్లీనింగ్ అన్నీ చేసుకునేసరికి నాకు 10-10:30 అయిపోయేదండి. మా అమ్మ ఫోన్ చేసేది. మా అమ్మతో ఒక అరగంట మాట్లాడేసి 11 కల్లా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే 1 o'clock అయ్యేదన్నమాట వీడియో ఎడిటింగ్. అదే పెద్ద వీడియో అయితే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టేసేది. ఆఫ్టర్నూన్ మళ్ళీ 2-3 అలా కూడా అయిపోయేది అనమాట. ఇంకా అవుతూనే 1 o'clock కల్లా లంచ్ మాత్రం చేసేసేదాన్ని. నాకు పెరుగన్న ఆవకాయ ఎక్కువ తినేదాన్ని అనమాట. ఎక్కువ అంటే ఏదో డైలీ అలా అని కాదు, కానీ నేను నైట్ కదా కుకింగ్ చేసేసేదాన్ని. ఎప్పుడైనా కర్రీ లేదనుకోండి ఆఫ్టర్నూన్ నీట్గా పెరుగన్న ఆవకాయ తినేసేదాన్ని. తర్వాత వెంటనే మళ్ళీ టాబ్లెట్ వేసేసుకునేదాన్ని. మా శ్రీహాన్స్కి ఏమో పెరుగన్నంలో పొమోగ్రానైట్ మనకి దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, అవి వేసి పెట్టేదాన్ని. అది చాలా హెల్దీ. యాక్చువల్గా నేను కూడా అలా తినాలి, నాకు ఆ పొమోగ్రానైట్ అంటే నచ్చదు. ఒక్కసారి పెరుగన్నం ఉల్లిపాయ కూడా తినేదానండి. కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చెప్పాలంటే చాలా హెల్దీ అనమాట. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ మాకు రోజు పెరుగన్నం పెట్టేది. టిఫిన్ అంటే శనివారం ఒక్కరోజు ఇడ్లీ వేసేదండి. ఇడ్లీ తినేవాళ్ళం. మీద అన్ని రోజులు పెరుగన్నం తినేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో అలా చేసిన ఒక్క మాట అడిగేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు రోజుకి ఒక ఐటెం చేయాల్సి వస్తుంది. రోజు ఒకటి అడుగుతున్నారు. వెరైటీలు బ్రేక్ఫాస్ట్లు ఏంటో అసలు. వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకి తగ్గ మనం చేయాల్సి వస్తుంది అనమాట. అంతే జనరేషన్ గ్యాప్. మాకైతే పెరుగన్నం ఏది ఉంటే అది తినాలంతే. అది ఇది ఆ కూర ఈ కూర, అది కావాలి ఇది కావాలి. బయట అంటే మాకు అసలు బయట మొహమే తెలియదు. గోడలో చిన్న ఇడ్లీ కొట్లు ఉండేవి కదండి, అక్కడ పూరీలో వేసేవారు అనమాట. అప్పట్లో పూరి అంటే ఎప్పుడైనా ఒకసారి మా నాన్నగారు అక్కడి నుంచి తెచ్చేవారు, అంతే పూరి. అదొక్కటే బయట తిన్నాం. అంటే అంతకుమించి మాకు హోటల్ ఫుడ్ అంటే తెలియదు. నా పెళ్ళి అయ్యాక మా హస్బెండ్తో హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తిన్నాను ఫస్ట్ టైం. సరే అది పక్కన పెడితే మా శ్రీహాన్స్ గడు వచ్చేసరికి నా వీడియో ఎడిటింగ్, పోస్టింగ్ ఇవన్నీ అవుతాయి అనమాట. 3:30 అయిపోతే ఆడు వచ్చిన తర్వాత ఆడు ఫుడ్ పెట్టేసి ఆడిని హోంవర్క్ అది చేయించేసిన తర్వాత వాడు కిందకి వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి. ఆడు వెళ్ళిన తర్వాత 5:30 అయిపోద్ది అప్పటికి. ఎందుకంటే వాడు వచ్చేసరికి 3:30 అవుద్ది. బాత్రూంలో ఒక అరగంట కూర్చుంటాడు. ఫుడ్ తినేసరికి ఒక 1 hour పడుద్ది. అని చదివించేసరికి ఒక 1/2 hour అలాగా 5:30 అలాగ ఒకసారి చదివేస్తాను, ఒకసారి చదివించేవన్నా హోంవర్క్స్ ఉంటే, లేదంటే ఎగ్జామ్స్ అయితేనే, లేకపోతే వాడే చదివేసుకుంటాడు. ఆ తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో నేను షూట్ చేసింది 7th month ఎండింగ్ అనమాట. అప్పుడు ట్యూస్డే, అది కూడా ఎందుకంటే ట్యూస్డే ఫన్ సిటీ వండేరమ్మ అక్కడ ఉంటుంది. సో కుకింగ్ చేసేసి మా శ్రీహాన్స్ని తీసుకుని ఫన్ సిటీకి వెళ్ళాను. ఆ రోజు స్పెషల్గా బెండకాయ పెరుగు కూర చేశానండి. చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుని టమాటా బెండకాయ లేదంటే బెండకాయ పులుసు కన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నార్త్ స్టైల్లో అనమాట. సూపర్గా వచ్చింది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అసలు ఏలో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందు మనం బెండకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకోవాలన్నమాట. తర్వాత పెరుగులోని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఏంటంటే మనం పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మగ్గిన తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నామో పక్కన పెరుగులోని మసాలా అది వేసేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిన బెండకాయలు వేసేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు టమాటా వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, అది ఆప్షనల్ ఫుల్గా. నేనైతే వేస్తాను ఎప్పుడూను. నేనేం చేశానంటే ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా వేసేసి అది మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఆ పేస్ట్ వేసాను అనమాట. ఆ పేస్ట్ కాదు, పెరుగు వేసాను అనమాట. పెరుగు మసాలా కలిపింది. ఆ తర్వాత లాస్ట్లో బెండకాయలు వేసి కొంచెం వాటర్ వేసి దగ్గర ఎంగించేసాను. ఇలా చేసుకుంటే చపాతీలోకి, రైస్లోకి, రెండింటిలోకి సూపర్గా ఉంటుందండి. దించేసే ముందు కొంచెం మనకి మేతి, కసూరి మేతి అంటారు కదా, అదే ఎండిపోయిన మెంతి ఆకులు ఉంటాయి కదా, అది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది ఉసిరి పౌడర్. దగ్గర ఏం లేవు, నేను సింపుల్గా చేశాను. సూపర్ ఉంటుంది టేస్ట్. కారం ఇష్టపడే వాళ్ళు అయితే మనం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఓ పక్క నుంచి కర్రీ చేస్తూనే ఇంకో పక్క నుంచి ఇడ్లీ పిండి కూడా వేసానండి. ఇంకా టమాటా
చట్నీ అది కూడా చేశాను. టమాటా, క్యారెట్, ఉల్లిపాయ పచ్చడి అనమాట. ఇడ్లీలోకి రేపు పొద్దుకి ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రెండింటికి ఉపయోగపడుద్ది అని చెప్పి అలా చేసేస్తాను అనమాట. ఎప్పుడు ఇడ్లీ అండి గ్రైండర్లో వేసుకుంటే మన గురుము ఎక్కువ అవుతుంది కదా, మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. నేను 2 కప్పులు పప్పు నానబెట్టాను, మినపప్పు. దానికి 4 కప్పులు వేసాను అనమాట. 6 కప్పులు కూడా వేసుకోవచ్చు, 4, 5. నేను ఒక్కొక్కసారి 5 వేస్తాను, ఒక్కొక్కసారి 4:30 అలాగే వేస్తాను అనమాట. ఇడ్లీ పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది, ఇడ్లీలు భలే పఫీగా వస్తాయి అలా చేసుకుంటే. సో గ్రైండర్ వల్ల ఏంటంటే అదే బెనిఫిట్ అంతే తప్ప, లేదంటే చాలా పెద్ద సేవ గ్రైండర్ కడగడం ఇవన్నీ. బట్ నేను ఇప్పుడు మంత్లీ ఒకసారి మాత్రం వేస్తాను. ఇడ్లీ రవ్వ కూడా ఇండియా నుంచే తెచ్చుకుంటానండి. ఇక్కడ ఇడ్లీ రవ్వ మోటగా ఉంటుంది అనమాట, అది లావుగా ఉంటుంది అనమాట. మనకి ఇండియాలో ఇడ్లీ రవ్వ బాగుంటుంది, లలిత బ్రాండ్ ఉంటుంది కదా, 5 kgs బ్యాగ్ తెచ్చేసుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత తప్పదు మరి ఇక్కడ నుంచే తెచ్చేసుకొని లాస్ట్లోని పిండి తీసే ముందు ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకుంటాను అనమాట. బట్ దానంత సాఫ్ట్ అయితే ఇది రాదు, కానీ ఏం చేస్తాను తప్పదు కదా. అలా 2 కప్పులు నేను మినపప్పు వేసుకుంటే చూసారా నాకు 3 బాక్సులు నిండా వచ్చింది. అలా 4-5 రోజులకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. అమ్మ ఒక వారం చూసుకోకర్లేదు, మండే టు ఫ్రైడే అనుకుంటాను. తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక వారం ఏం చేస్తానంటే ఇంకో 2-3 వారాలు ఇలా బ్రేక్ఫాస్ట్కి డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఆలు పరాటాలని, డిఫరెంట్ దోశలని అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇడ్లీలోకి చట్నీ చేశాను అన్నాను కదండి, అదొకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ పచ్చడి అలా వారం రోజులు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసి అందులో అల్లం ఇంకా వెల్లుల్లి ఫ్రై చేసి తీసేస్తాను, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి తీసేస్తాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి తీసేసి తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు, టమాటో ఒక్కొక్కటి ఫ్రై చేసి తీసేస్తానండి. మిక్సీ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ ఫ్రై చేసిన వేరుశనగపప్పు కానీ, లేదంటే మనకి చట్నీ దాల్ ఉంటుంది కదా గుల్లశనగపప్పు, అది కానీ వేసి కొంచెం చింతపండు, ఉప్పు, ఇంకా చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక్కసారి పోపు వేసి తింటే అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుందండి, టిఫిన్లోకి అన్నింటిలోకి బాగుంటుందండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. అది అయిపోయింది. అవన్నీ చేసేసుకొని పెట్టేసరికి నాకు 7:30 అయ్యిందండి వంట అంతా అయ్యేసరికి. అప్పుడు బతుతా మాల్కి వెళ్ళాము. మా పక్కనే చెప్పాను కదా 15 నిమిషాలు మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మా హస్బెండ్ డైరెక్ట్గా ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చారనమాట. వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ రోజు వన్డేరం ఆఫర్ అనమాట. ఎవ్రీ ట్యూస్డే పిల్లలకి ఫన్ జోన్లో వన్డేరం ఆఫర్ ఉంటుంది. లేదనుకోండి ఒక్కొక్క రైడ్కి 10 dirhams, చాలా ఎక్కువ కదా. 1 dirham అంటే 23 rupees, 10 dirhams అంటే ఎంత 250 rupees అలా అవుతుంది కదా. అంత పెట్టి ఒక రైడ్ చేసే బదులు ఆఫర్ ఉన్నప్పుడు తీసుకెళ్తే అయిపోద్ది కదా అని ఎప్పుడన్నా నాకు ఫ్రీగా ఓకే వెళ్ళగలను అనుకుంటే ట్యూస్డే తీసుకెళ్తాను. ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ అలా తీసుకెళ్తూ ఉంటాను అనమాట. మా వాడు కొంచెం ఎంజాయ్ చేసి వస్తాడు, అక్కడ బాగుంటాయి రైడ్స్. నేను కూడా ఆడుకుంటాను, ఎయిర్ హాకీ ఏదో అంటారు కదా, అది ఆడేస్తూ ఉంటాను నేను మా వాడితో పాటు అప్పుడప్పుడు. ఈ మాల్ దుబాయ్లో ఐబిఎన్ బతుతా మాల్ అంటారండి. మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఆ మాల్కి 15 నిమిషాలు వాకబుల్ అనమాట. నడిచి వెళ్ళిపోయాను 7th monthలో కూడా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయాను. బట్ మాల్ లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే అదో 15 minutes పడుతుంది. అంత పెద్ద మాల్ ఉంటుంది, కిలోమీటర్ పొడుగు ఉంటుందండి ఈ మాల్. పైన స్టేర్స్ కాకుండా పొడుగ్గా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. థీమ్డ్ మాల్ అనమాట. దుబాయ్లో ఇలాంటి మాల్ ఇది ఒకటే ఉంది, థీమ్డ్ మాల్. అంటే డిఫరెంట్ మాల్స్ ఉంటాయి, బట్ ఇది కొంచెం స్పెషల్ అనమాట. మాకు పక్కనే కదా, ఊరికే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం మేము. మనది జూలై మూవీ, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అవి కూడా ఇక్కడే జరిగింది. బాగుంటుంది. పైన అంతా ఒక స్కై లాగా, అది లోపలికి వెళ్ళాక ఇందాక చూపించాను కదా మీకు, అలా అనమాట. ఇది క్యారీ 4 ముందు. ఆ చివరికి వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది. అంత పొడుగు ఉంటుంది, అదే కిలోమీటర్ పొడుగు ఉంటుంది అన్నాను కదా, అంత ఉంటుంది. ఈ ఫన్ సిటీలో డిఫరెంట్ రైడ్స్ ఉంటాయండి. అంటే ట్యూస్డే ఒకటి బ్లూ రైడ్స్, ఏదైతే బ్లూ కలర్లో ఉన్న ట్యాప్ చేస్తామో అదొకటి 1 dirham, మిగతా అన్ని మళ్ళీ 10 dirhams తీసుకుంటాడు. ఈ బ్లూ రైడ్స్ ఉన్నాయి చూసేసి తిరిగేసి వచ్చేస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అక్కడే ఏ పిజ్జా ఏదైనా తినేసి వచ్చేస్తామండి. బట్ ఆ రోజు ఆల్రెడీ కుకింగ్ చేస్తాను కదా, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం కదా, సో కుకింగ్ అన్ని చేసేసుకొని వెళ్ళాను. ఇంకా అందుకని ఇంట్లోనే తిన్నామంట. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయిందండి. ఇంకా ఆల్రెడీ రెడీ చేసి ఉంది కదా ఫుడ్, తినేసాము. బెండకాయ పెరుగు కూర చేశాను కదా, చాలా బాగుంది. అది తిన్నాక మళ్ళీ నార్మల్గా టాబ్లెట్ వేసేసుకున్నాను. ఐరన్ టాబ్లెట్ ఆఫ్టర్నూన్, కాల్షియం టాబ్లెట్ నైట్ వేసుకుంటాను. ఇంకా ఈ టైంలో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే అండి, జంక్ ఫుడ్లు అవి చాలా, అంటే తినకుండా ఉంటే చాలా మంచిది. తప్పదో బయటకు వెళ్ళినప్పుడు అన్నప్పుడు చాలా తక్కువ తినండి, అది కూడా ఆయిలీ ఫుడ్స్ అలాంటివి చాలా తగ్గించేయడం మంచిది. వాటర్ మాత్రం చాలా ఎక్కువ తాగాలండి. నేను చాలా తక్కువ తాగేదాన్ని, మార్నింగే తాగేదాని, తర్వాత తాగేదాన్ని కాదు. సో అలా చేయకూడదు, వాటర్ ఎక్కువ తాగాలి. ఇంకా విటమిన్స్ ఇవన్నీ టాబ్లెట్స్ ఏవైతే ఇచ్చారో మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఎవ్రీ 2 weeksకి డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్ళాలండి ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు మన 7th month అంటే 3rd trimester స్టార్ట్ అయింది కదండి. ఒక్కొక్కరికి 7th month డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఎవ్రీ 2 weeksకి డాక్టర్ కన్సల్టేషన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంకా బాగా ఫ్రూట్స్ తినాలి, ఎగ్స్ కూడా డైలీ
తినడం చాలా మంచిదండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ బాదం తినేదాన్ని. ఎగ్ అప్పుడప్పుడు బాదం డైలీ తినేదాన్ని. బట్ మీరు తినగలను అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అంటే మనకి అంజీర్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఖర్జూరం ఇలాంటివన్నీ మార్నింగ్ తినండి డ్రై ఫ్రూట్స్ అన్ని. బట్ నాకు అవన్నీ తినబుద్ధి కాక నేను ఓన్లీ బాదం మాత్రం తినేదాన్ని సోక్ చేసి. ఇంకా ఈ టైంలోనంటే మంచిగా బేబీతో మాట్లాడితే చాలా మంచిదంట. అంటే మనం ఏం మాట్లాడినా బేబీకి ఇప్పటి నుంచి అన్నీ అర్థమైపోతూ ఉంటాయంట. మన వాయిస్ని కూడా రికగ్నైజ్ చేసేస్తూ ఉంటాయంట. మేము మాట్లాడడం అంటే అంత పర్టికులర్గా ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఎప్పుడైనా మూమెంట్స్ కిక్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం భలే అంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా, అదే మాట్లాడడం అంతే. అంతకు మించి పర్టికులర్గా బేబీతో మాట్లాడడం నేను ఎప్పుడు చేయలేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పడుకున్నప్పుడు ఎప్పుడు లెఫ్ట్ సైడ్కే పడుకోవాలండి, మర్చిపోవద్దు అది. రోజు బయట నుంచి వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి మా డ్రాయింగ్ చేసుకుంటున్నా అండి. యానిమల్ నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని చేస్తారు కదా, అలాగే నెత్తి మీద వాటర్ బాటిల్ పెట్టుకొని డ్రాయింగ్ చేసాడు. ఇదండి ఈ రోజు వీడియో. 24 hours ని 15 minutes లో మీకు క్లియర్గా చూపించాను మార్నింగ్ టు నైట్ రొటీన్ 7th month ప్రెగ్నెన్సీలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.